చూసుకోవచ్చు లేచిపోయింది వినాయకుడు. సో మెయిన్ బేస్ పార్ట్ అనమాట. సో మెయిన్ బేస్ పార్ట్ చూడండి మొత్తం ఎలా అయిపోయింది, మొత్తం పూరు చాలా బ్లాక్ అయిపోయింది. సో చూసుకోవచ్చు మొత్తం బా వినాయకుడు అనేది లేస్తున్నాడు చూడండి. సో మొత్తం అక్కడ చూసుకోవచ్చు స్వామివారి చేతి చూడండి. సో పైన పాములు కూడా కనిపిస్తాయి చూడండి కొంచెం అయితే. ఇంత బ్లాక్ అయింది చూడండి గాయస్, మొత్తం బ్లాక్ అయిపోయింది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు సో మొత్తం కరిగిపోయింది మ్యాక్సిమం. మొత్తం అయితే వినాయకుడు అయితే కరిగిపోయింది. సో మన కింద బేస్ పార్ట్ చూడండి అక్కడ. సో వినాయకుని పాదాలు చూడండి కనిపిస్తున్నట్టుంది. వినాయకుని 2 పాదాలు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లాక్ అయిపోయింది అనమాట. చూసుకున్నట్టయితే మొత్తం పైకైతే లేచిండు మన వినాయకుడు. సో అక్కడ చూసుకోవచ్చు మొత్తం శాల్వా, ఇక్కడ చూసుకున్నట్టయితే మన వెల్డింగ్ కి సంబంధించిన డిస్మాంటిల్ అది చేస్తున్నారు అనమాట. సో అది చూసుకోవచ్చు మొత్తం ఎలా చేస్తున్నారో చూపిస్తారు చూడండి ఒక్క నిమిషం. సో అక్కడ చూసుకోవచ్చు మొత్తం మెల్ట్ చేస్తున్నారు. సో ఆ మెల్ట్ చేశాక మొత్తం ఆ రాడ్స్ అనేది కింద పడుతుంది. ఒక ఆల్రెడీ మెల్ట్ అయింది చూడండి, పొగలు వస్తున్నాయి చూడండి. ఆ మెల్ట్ చేసి మొత్తం ఒక్కొక్కటి పార్ట్ అనేది డిస్మాంటిల్ చేస్తారనమాట. సో మొత్తం అలా మెల్ట్ చేస్తారు కాదు. ఆ రాడ్ని మెల్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా రిస్కీ వర్క్ అనమాట. సో మొత్తం ఈ పైప్స్ తోటే అవుతాయి. మొత్తము ఈ పైప్స్ ఉన్నాయా, పైప్స్ తోటి అవుతాయి సిలిండర్లు. సో ఆ సిలిండర్ త్రూనే ఈ మెల్టింగ్ వర్క్ అనేది అవుతుంది అనమాట. సో పైన చూసుకోవచ్చు మొత్తము క్రేన్కి సంబంధించినది పైన ఫిక్స్ చేస్తున్నారు. సో ఇంకా కొద్దిసేపట్లో మన మొత్తము వినాయకునికి సంబంధించిన మొత్తం మెయిన్ స్టేజ్ మొత్తము పైకి లేబట్టి సో ఆ ప్లేస్లో పెడతారనమాట. సో ఇది చూసుకోవచ్చు మొత్తం ఎలా మెల్ట్ చేస్తున్నారు చూడండి. సో చూడండి మొత్తం అది కట్ అయిపోతుంది చూడండి మొత్తము. అక్కడ కింద వచ్చేసి మొత్తము బూర అనేది తీసేస్తున్నారు చూడండి. మొత్తం బట్ట మళ్ళీ గిడ్డి అంతా తీసేస్తున్నారు. ఇప్పుడు కింద పడ్డది చూడండి. అంతా మొత్తం బూరు మొత్తం తీసేస్తున్నాడు అన్నయ్యని. చాలా మొత్తం గడ్డి చేతులకి ఎంతులకి అంతా కనిపిస్తుంది చూడండి. సో లాస్ట్ వీడియోలో వేయించాను, సో ఈ వీడియోలో మళ్ళీ చూస్తున్నాను. చేతిగా స్కిన్ కలర్ అదంతా చూడండి మొత్తము తీసేస్తారనమాట మొత్తము. సో ఇంకొక 1 అవర్లో మన వినాయకుడు అనేది లిఫ్ట్ చేస్తారు. సో ఆ లిఫ్టింగ్ కోసం అందరం వెయిటింగ్ అనమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆ లిఫ్టింగ్ కోసం. ఆ లిఫ్టింగ్ అయిపోయాక మొత్తం డిస్మాంటిల్ చేసేస్తారనమాట. మొత్తం గడ్డి చూడండి పైనుంచి కింద వరకు. సో సగం గడ్డి నీళ్ళలోనే కరిగిపోయింది. ఇంకొక మొత్తము బట్ట అదంతా వినాయకునికే ఉండిపోయింది. సో అక్కడ చూసుకోవచ్చు మన ఫ్లాగ్ అనిపిస్తుంది కదా, మన ట్యాంక్మన్ ఫ్లాగ్. అక్కడ మనం బుద్ధుడు ఎక్కడ ఇక్కడ మన బుద్ధుడు అక్కడ ఉన్నారు చూడండి స్టాచ్యూ. కొంచెం అక్కడ స్లైడ్ చేసేది.
క్రేన్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు చూడండి, మొత్తము రోప్స్ పెట్టి అక్కడ మొత్తం 4 దిక్కుల్లో రోప్స్ అనేది పెట్టి సో లిఫ్ట్ చేశారు ఇందాక. సో ఇప్పుడైతే రెండు రోప్స్ పెట్టి లిఫ్ట్ చేస్తున్నారు అనమాట. మన వినాయకుడు చూడండి, సో ఆల్రెడీ మొత్తము ఆ గడ్డి ఇంకా అంతా మొత్తము జాలి వరకు అంతా సంబంధించిన అంతది తీసేశారనమాట. సో చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో, స్టార్టింగ్ ఎలా ఉందో అలానే ఉంది మన వినాయకుడు. సో మన ఎయిటోస్ కూడా ఇక్కడనే ఉన్నాడు చూడండి. సో మన సందీప్ అన్న కూడా, అన్నా సందీప్ అన్న హాయ్. చూసుకోవచ్చు మొత్తం క్రేన్ అయితే పైకి లేపేశారు, అదే చాలా ఎత్తుగా లేపారు చూడండి. సో చూసుకోవచ్చు అక్కడ మొత్తము 4 ఉన్నారు పైన. సో 4 కలిసి ఆ కొండ అనేది తీస్తున్నారు అనమాట. సో చూసుకోవచ్చు కొండి చాలా బరువు ఉంటుంది గాయస్ అది మొత్తము. రోప్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో క్రేన్ లేపేటప్పుడు కూడా అందరు దూరం ఉంటారు అనమాట. చూసుకోవచ్చు మొత్తము వినాయకుడు సగం వినాయకుడు అనేది మొత్తము గడ్డికి సంబంధించిన అంతా తీసేశారు. మస్తు కష్టపడుతున్నారు, అది పట్టటే దాంట్లో అయితే మన వినాయకుడు అనేది లిఫ్ట్ చేస్తున్నారు చూడండి. చూసుకోవచ్చు మొత్తము పైన నుంచి కింద వరకు రోప్స్ అనేది కట్టేశారు. సో 4 దిక్కుల్లోనే రోప్స్ అనేది కట్టేశారు. సో పైన ఆల్రెడీ పైన కట్టేశారు కదా వాళ్ళు రోప్స్ పెట్టినాక మొత్తానికి అయితే చాలా పెద్ద ఉంది క్రేన్. వీలే ఇస్తారనమాట. రోప్స్ పెట్టేసిన తర్వాత గణేష్ లిఫ్ట్ అయితే చేస్తున్నారు చూడండి. లిఫ్ట్ చేస్తున్నారు సాయిబాయ్ వీడియో అందేలే చేస్తున్నారు గాయ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి. చూసుకోవచ్చు మొత్తం మెల్లమెల్లిగా చిన్న చిన్న బిల్డింగ్ అనేది కూసిపోతుంది. చూసుకోవచ్చు మొత్తం సౌండ్ చూడండి ఎలా వస్తుందో. చిన్న చిన్న లోపల బిల్డింగ్ పార్ట్స్ అనేవి కూసిపోతున్నాయి అనమాట. అంత భారీగా ఉంది మన క్రేన్. సో గాయ్స్ చూసుకోవచ్చు ముందాక కొండి చేంజ్ చేస్తారు కదా, ఫైల్ ఎత్తున్నారు చూడండి. ఇందాక మొత్తం డబల్ వేసారు అనమాట, ఇప్పుడు సింగిలే మొత్తము. అటు సైడ్ సింగిల్, ఇటు సైడ్ డబల్ వేసారు. చూసుకోవచ్చు మొత్తం ఇప్పుడే సింగిల్ మీద నడుస్తుంది అటు. సో ఇక్కడ మొత్తం డబల్ వేసారు. సౌండ్ చూడండి కానీ బాబా వినాయకుడు కూడా చేస్తుంది చూడండి బాబా. ఇక్కడ పైన మొత్తం మట్టంతా తీసేసినారు చూడండి. ఇక్కడ ఇది ఎందుకంటే విగ్రహం పైన ఉండే కాబట్టి మట్టంతా తీసేసినారు. ఇప్పుడు లోపల నుంచి వచ్చిన ఈ పార్ట్కి మొత్తము అంటే ఇక్కడ స్వామివారి చెస్ట్ భాగం దగ్గర నుంచి పాముల వరకు ఇంకా మట్టి అనేది అట్లనే ఉన్నది. ఇప్పుడు బయటికి తీసిన తర్వాత తీస్తారు. మిగతా మట్టి కూడా తీసేసి ఇంకా మొత్తము చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసి స్క్రాప్కి అయితే పంపిస్తారు. గడ్డే ఉంటుందమ్మా, ఇంట్లో కాదు. గడ్డి కూడా చేస్తారు. గడ్డి అది సిమెంట్ అది కరెక్ట్ స్పాట్. బయటికి వస్తుంది వెళ్ళాలి. అక్కడ వరకు ఇక్కడ వరకు బయటికి వచ్చింది. స్లోగా లేపుతున్నారు. స్వామివారి
రోప్ అయితే తెగిపోయింది గాయస్ చూడండి. రోప్ అయితే తెగిపోయింది గాయస్ చూసుకోవచ్చు. మొత్తం వినాయకుడు కింద పడిపోయింది చూడండి. సో చాలా రోప్ అనేది అయిపోయింది చూడండి. ట్రైన్ ఆపరేటర్ ప్రాబ్లం అయ్యిందో మరి దీని ఏదో ఆటంకం వస్తుంది. సో గాయస్ చూసుకోవచ్చు ఇందాక మనది ఆ రోప్ అనేది తెగిపోయింది అనమాట. ఇప్పుడు ఆ 2 రోప్లతోటే మేనేజ్ చేసి ఏదో ఒకటి చేసి తీయాలని తీస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు మొత్తం ఇందాక అక్కడ తెగిపోయింది గాయస్. చాలా భారీగా క్రేన్ కూడా కొంచెం క్రాస్ అయిపోయింది సడన్ గా. సో అందరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇందాక చూసారుగా రోప్ అనేది తెగిపోయింది మొత్తము. సో డబల్ రోప్ వేసారు కదా ఫస్ట్ డబల్ రోప్ వేసాక సింగిల్ రోప్ అనేది షిఫ్ట్ చేశారు. సో రోప్ తెగి చాలా చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చింది. మొత్తం జనాలు అనేది అందరూ భయపడ్డారు. సో రోప్ అయితే తెగిపోయింది. మొత్తము మెల్టింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ భారీ గేట్స్ ఉంటాయి కదా. సో ఆ గేట్స్ అనేది తీసాక ఇప్పుడు మెల్టింగ్ అనేది చేస్తున్నారు అటువంటి. సో నార్మల్గా ఈ పయ్యలు అనేది మొత్తం వచ్చేసింది గాయస్. అంతా భారీగా పడ్డది. చాలా చాలా అంటే చాలా భారీగా సౌండ్ వచ్చింది. చాలా గట్టి సౌండ్ వచ్చింది. జనాలు అనేది అందరు భయపడ్డారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం అక్కడనే కొంచెం పైకి అనేది తీసుకొచ్చి మెల్టింగ్ చేస్తున్నారు. సో ఈ రోజుకి మొత్తం ఇక్కడ నుంచే మెల్టింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో మొత్తము అక్కడి నుంచి అవుతుంది. సో ఈ రోజు నైట్ వరకు అయితేనే ఉంటుంది మొత్తం వర్క్ అనేది. మొత్తం లోపల నుంచి మొత్తం మెల్టింగ్ అనేది చేస్తున్నారు చూడండి. ఒక్కొక్క సీకు బయటికి తెచ్చి అక్కడ అనేది వేస్తారు. సో యాక్చువల్లీ మొత్తము ఈ మొత్తం విగ్రహం అక్కడికి రావాలా. బట్ మొత్తం ఈ ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచే చేస్తున్నారు అనమాట. సో మన నాగబాబు అన్న కూడా ఇక్కడ ఉన్నాడు. సో లోపల చూసుకోవచ్చు చూడండి. లోపల నుంచే మెల్టింగ్ మొత్తం అన్న వాళ్ళు మొత్తం లోపలనే ఉన్నారు. లోపల నుంచే వర్క్ అనేది చేస్తున్నారు. సో ఇది గాయస్ ఇంకా మొత్తం ఈరోజు రాత్రి మొత్తం ఇక్కడ నుంచే మొత్తం వర్క్ అనేది చేస్తారనమాట. సో గణేశుడు చూడండి. సో ఇంత పెద్ద సౌండ్ వచ్చింది బాబా. ఆ టైంలో నేను ఇక్కడ ఉండే గాయస్ ఈ ప్లేస్లో ఉండే. సో మొత్తం చూడండి. సో ఇదే రోప్ అనమాట. జంగు పట్టిపోయింది రోప్. అసలు రోప్ సరిగ్గా లేదు యాక్చువల్లీ. సో రోపు మంచిగా ఉందేమో అనుకున్నాను. బట్ రోపు మొత్తము డ్యామేజ్ ఉంది. అంటే జంగు పట్టింది రోపు. దానివల్ల అయి ఉండొచ్చేమో. బట్ ఇంకోటి ఏంటంటే మన వినాయకుడు ఎన్నో టన్నులు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సపోర్ట్ చేయలేదు. ఆ రోప్ అనేది సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ నుంచే మొత్తము వర్క్ అనేది చేసేస్తారు. సో ఈ రోజుకి ఇంతే గాయస్. వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో మరింత అప్డేట్ మంచి కంటెంట్ తెస్తాను. సో ఈ రోజుకి ఇంతే మరి. చలో మరి ఉంటా. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.